వెల్కమ్ టు హెచ్ టుడే. పిఠాపురంలో దళిత విద్యార్థులపై ఇంగ్లీష్ టీచర్ వివక్షత. కొత్తపల్లి మండలం ఎండపల్లి హైస్కూల్లో దళిత విద్యార్థులను హేళన చేస్తూ మాట్లాడిన ఇంగ్లీష్ టీచర్ శ్రీనుబాబు. దాంతో తల్లిదండ్రులకి చెప్పిన విద్యార్థులు. టీచర్ తీరుపై హెచ్ఎం సురేష్ భూషణం కి ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు. మా ఊరు ఎండపల్లి. నేను ఇలా జడ్బిపి స్కూల్ ఎండపల్లిలో చదువుతున్నాను. నేను 6వ తరగతి చదువుతున్నాను. నా రోల్ నెంబర్ 1. అయితే సార్ కొన్ని రోజుల నుంచి ఇలా నడుపుతున్నారు. ఏంటంటే కుర్రోళ్ళు ఎస్సీ పేట ఏం బీకలేరు, మాల జాతి ఏం బీకలేరు అంటున్నారు. శ్రీనివాస్ సార్ ఏమో ఇలా మీ ఏం ఎస్ఓలు ఏం కాదు, మీరు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా, ఎస్ఓలు అంటే ఎవరు భయపడరు అని శ్రీనివాస్ సార్ అంటున్నారు. మాకు ఈ ఇద్దరు సార్లు వద్దు, మాకు మేము ఈ స్కూల్ కి రావాలనుకుంటలేదు అసలు. మరి సార్లు అన్నం వాళ్ళంచే కుర్రోళ్ళు కూడా అన్నం పట్టారని మేము నమ్ముతున్నాం. అలాగే ఈ ఇద్దరు సార్లు తీసేవాలని మేము కోరుకుంటున్నాం. సైకిల్ తాళం గురించి పైకి వెళ్తే నాకు ఆడికి లిగ్గు కడుతున్నారు, పిలిచి లిగ్గు కడుతున్నారు. మా క్లాస్ లో చదువుకున్న వాళ్ళు అదే వాటి నుంచి వచ్చే వాళ్ళు అందరినీ ఉసేగిస్తా అన్నారు. మళ్ళీనేమో మా క్లాస్ లో చదువుకున్న ముదు ప్రేయర్ అన్న గాడిదని తిట్టారు, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. మాకు హెచ్ఎం సార్ వద్దు, మాకు వేరే వాళ్ళు కాదు. మళ్ళీ ఎస్సీకి వాళ్ళు ఈ పెద్ద పుడింగ్లు ఏం చేయలేరు అన్నారు. ఈ గాంధార్ పక్కగానేమో మా క్లాస్ వాళ్ళు నిన్న ఊళ్ళో టిఫిన్ గా వస్తే సైకిల్ అప్ మరీ కుట్టారు. మీరు పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా, 2 రూపాయలు కొడేసుకోవచ్చు అని చెప్పి పెద్ద అసభ్యకరంగా ప్రవర్తించారంట. మాకైతే హెచ్ఎం సార్ వద్దు. మేము ఇది మాకు ఈ పోరాటం మాకు క్లాస్ జరిగేటప్పుడు బయటకు పంపించేస్తారు. కూరల్ని అక్కడ క్లాస్ లో కూర్చోబెడుతున్నారు. ఇద్దరితో తప్పుకున్నా సరే ఎస్సీ వాళ్ళు పంపించేసి ఓసీ వాళ్ళు క్లాస్ లో కూర్చోబెడుతున్నారు. దాని గురించి మేము వచ్చాం. మరి ఈ పోరాటం మాత్రం ఈ పోరాటం అలా జరుగుతూనే ఉంటది. మీరు మాకు కొత్త హెచ్ఎం పంపించండి. ఈ పోరాటం మాత్రం అస్సలు ఆగదు. మాకు ఈ హెచ్ఎం సార్ వద్దు. నా పేరు శ్రీనివాస్ అన్నయ్య, జడ్పీ ఎండపల్లి స్కూల్లో చదువుకున్నానయ్య. మా హెచ్ఎం సార్ అయితే అసలు బాగోదన్నయ్య. ఆడపిల్లల్ని చెడ్డపిల్లలు ఇరుగుతున్నాయన్నయ్య. మా చెల్లెలన్నయ్య గేది వసగిసి వెళ్ళరా మమ్మల్ని పని చేయించుకుని మా తల్లిదండ్రులు వస్తే మేము ఏ పని చేస్తలేదు, మా చుట్టుకెళ్ళి తీసుకెళ్ళిపోండి అన్నారని మమ్మల్ని. దాన్ని బట్టి మీరు చర్యలు తీసుకోరని ఇలాగా మా కొన్ని రోజుల నుంచి ఇలాగా జరిపిస్తున్నారు. ప్రతిసారి మీ జాతి ఎంతేనేట్రా, మీ అదో జాతి అని తిడుతున్నారు. అలాగే చిన్నపిల్లలు ఎస్సీలు, మీ ఎస్సీలు ఏం చేయలేదు, ఎస్సీలు భయపడి రోజులు పడి ఎస్సీలు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకున్నారా అవన్నీ తిట్టారు. అందుకని తిట్టినా మేము కొట్టామని సార్ ముందు అంత కంప్లైంట్ వెళ్ళింది. సార్ ఎస్సీ అన్నవాడు మమ్మల్ని కొడుతుంటే మేము తిరగబడిలోకి హెచ్ఎం సార్ మమ్మల్ని కొడుతున్నారు. అలాగే లాన్ చేసి మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు. అలాగే వచ్చి మా డాడీ కంప్లైంట్ చేసి మా డాడీ తాగేసి వస్తున్నానంటే మా డాడీ తాగపోతా, మీ డాడీ తాగినట్టు నువ్వు తాగుతావు పెట్టి మీ డాడీ పెద్ద తాగపోతా అని తిడుతున్నాడు. అలాగే మేము సిగరెట్ కాలుతున్నాం, అన్ని కాలుతామని చెప్తున్నారు. మీది ఏం జాతర అదవ జాతి అని బసవ శ్రీనివాస్ సార్, గడ్డం సురేష్ భూషణ్ సార్ అందరూ తిడుతున్నారు. అంటే నా పేరు నవకుమారండి. మా అమ్మాయి మా అబ్బాయి స్కూల్లోనే వేసానండి. మా పిల్లల్ని ఇద్దరిని జాయిన్ చేసుకుని అంటే హెచ్ఎం సార్ కాల్ పెట్టుకుని జాయిన్ చేశానండి. జాయిన్ చేస్తే ఇలాగలని మరి కుర్రాడు ఏమన్నా తప్పు చేస్తే నన్ను పిలిపించి అడగాలండి. అడిగకంతా మీ నాన్న తాగి మీ నాన్న పచ్చకామని వచ్చి చనిపోయాడా, నువ్వు అలా చచ్చిపోరా అనేసి పిల్లల్ని అంటున్నాడు. ఏంటండి ఈ రాగాలని పిల్లలు కూడా మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ గిన్నెలు కడుక్కొని తోముకొని బతుకుతుంటే నువ్వు అలా గిన్నెలు తోముకొని బతికే ఎందుకే నువ్వు బళ్ళోకి రావడం అనేసి పిల్లల్ని ఎవరు తింటున్నాడు అంటండి. మరి ఆ పిల్లలకి నా పరిస్థితి రాకూడదనే కదండి హెచ్ఎం సార్ కాళ్ళు పెట్టుకొని బతిమాలుకొని నేను పిల్లలు జాయిన్ చేసుకుంటే మరి ఆ మాటలు అంటుంటే ఆ పిల్లలు బాధ కలిగి మరి ఇంటికి వచ్చి చెప్పినా కాబట్టి నేను మీరు చెప్పింది చేయకే కాదురా మీ హెచ్ఎం సార్ కోటం పడుతున్నాడని నేను మందరించడం అవుతుందండి. అలా 2-3 సిట్లు అన్నాడంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడం ఎందుకు వచ్చింది నీకులాగా మేము చెప్పి కడుక్కుంటాం ఎందుకు వచ్చిందని పిల్లలు ఏడుతుంటే బాధ కలిగి వచ్చి అడగనాకని వచ్చాయండి హెచ్ఎం సార్ని. మా పరిస్థితి మా పిల్లలకి రాకూడదు కదండి. ఎందుకంటే మా బాధ ఏదో ఇప్పుడు నా పిల్లలు పెట్టే కదండి నేను బతుకుతున్నాను. ఆ పిల్లలు కూడా చచ్చిపోతే ఇంకెవరిని పెట్టుకుని బతుకుతున్నాను. పేరు వరలక్ష్మి. నా పిల్లల్ని సార్ ఇద్దరినే కోట నేను ఏదో లేని వాళ్ళు అయ్యి పొత్తులు అమ్ముకుంటున్నాను అని అంటున్నా. ఏదో చిన్న వ్యాపారం పెట్టుకున్నాను నేను. ఆ వ్యాపారం పెట్టుకుంటే నా పిల్లలు ఇద్దరిని పొత్తులు అమ్ముతున్నావు అంటున్నారు. మళ్ళీ నన్ను అమ్మ మళ్ళీ ఇంట్లోకి మళ్ళీ లోపల తీసుకెళ్ళి లోపల మా పిల్లలు మళ్ళీ మనం బయటకు పంపించేసాను. గొడవ పెట్టుకుంటే మా ఆయన పేరు ఎంత తాతారో నా పిల్లల్ని ఇద్దరు హెచ్ఎం సార్ చాలా మాట్లాడుతున్నాడు. పొత్తులు అంటున్నా, పొత్తులు తేవే నన్ను అంటున్నాడు. మరి ఒంట్లో భార్య అన్నట్టుగా మాట్లాడుతున్నాడు హెచ్ఎం సార్. పిల్లలందరూ బయట పోతున్నా మరి ఏం చేస్తున్నారో తెలుస్తలేదు. ఇక్కడ ఎందుకు జాయిన్ చేసామో తెలుస్తలేదు. మరి పిల్లలు అయితే బెల్ల పంపించడం ఇక్కడి నుంచి మేము చెప్తున్నామండి. పొత్తులు ఇంటికి అనాలా మేము ఏదో చిన్న చేసుకుంటున్నాం. మేము వ్యాపారం చేసుకుంటే ఆయనకి ఇంటికి చేసుకుంటాం.
ఎండపల్లిలో హై స్కూల్ ఉందండి. హై స్కూల్ కి పిల్లలు వస్తున్నారు. ఇక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంది. అయితే 6వ తరగతి కాడ నుంచి ఇక్కడ కుల వివక్ష, అలాగే మతం పేరుతో ఉపాధ్యాయులు మాట్లాడడం జరుగుతుంది. స్వతంత్రం వచ్చేసి 78 సంవత్సరాలు అయినా సరే ఇంకా కుల వివక్షతోటి ఇక్కడ ఉన్న మాకు పక్కనున్న ప్రజలతో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు మాత్రం పిల్లలకు నూరు పోస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే తల్లిదండ్రులు చెప్పాలి తప్ప మేము ఏం చెప్తున్నాం అంటే పిల్లలను దండించే హక్కు ఉంది తప్ప కులం పేరుతో దూషించే హక్కు మీకు ఎవరిచ్చారనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైనా సరే కులం పేరుతో మాట్లాడడం, మతం పేరుతో మాట్లాడడం, మేము పనిచేసే పనిని వ్యతిరేకరించి మాట్లాడడం, తల్లిదండ్రుల్ని తక్కువగా చేసి మాట్లాడడం, పిల్లల్లో లేనిపోని ఇబ్బందులు కలగజేసే విధంగా ఇక్కడ స్థానికంగా ఇచ్చాము. అలాగే టీచర్స్ ఆలోచనలు ఉన్నాయి. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఏదేమైనా జిల్లాధికారులు వచ్చి ఈ సమస్యను పరిష్కారం చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తాం. అంటే అధికారులు ఎప్పుడూ కూడా ఇక్కడ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, మేము పిల్లలకి నాణ్యమైన విద్య అందిస్తున్నాం, అలాగే నాణ్యంగా మేము పిల్లల్ని చూసుకుంటున్నాం అనేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్న ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారు, ద్వారా స్థానికంగా పిల్లలు ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల్ని పట్టించుకోకుండా గాలి వదిలేసి కులాన్ని మతాన్ని ఆచుగ్గా చిబిడేసి తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలో ఈ స్కూల్ యాజమాన్యం ఉంది. కాబట్టి ఈ స్కూల్ యాజమాన్యం మీద అధికారులు, అలాగే ఈ స్థానికంగా పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం ఇలా మేము స్కూల్ పిల్లలకి గొప్పలు